మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. కదిలి కదిలి ప్రజా దండు కొదమ సింహమయ్యింది, తరిమి తరిమి ప్రైవేటును పరుగులు పెట్టిస్తుంది. కదిలి కదిలి పేద దండు కొదమ సింహమయ్యింది, తరిమి తరిమి ప్రైవేటును పరుగులు పెట్టిస్తుంది. ఆ విద్య మాది, వైద్యం మాది, ఆ హక్కు మాది, ఆ లెక్క మాది. ఈ కూటములేంటి, ఆ కుమ్మక్కులేంటి, మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. బిక్కు బిక్కు బతుకులకు దక్కని వైద్య సేవలు, బీదలకు అందని వైద్య విద్య వసతులు. ఆసుపత్రులమ్ముతారు, లేనోళ్లను సంపుతారు, కుదరవు మీ ఆటలు, కూలుతాయి కోటలు. పాలనంటే పీడన, అమ్ముకొని తినడమా. పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట. కదలండే కలసి మెలసి ఆనేతకు సేనగా, రాయలసీమ రోషం రణగర్జన భీకరం, పలనాటి పౌరుషం శివమెత్తిన తాండవం. ఉత్తరాంధ్ర ఆగ్రహం ఉరకలెత్తె సాగరం, కోస్తాంధ్ర క్రోధం దుర్గమాత త్రినేత్రం. కలసి కట్టుగా సాగితే మనదేగా జయం జయం. జననే జగనన్న పిలుపిచ్చిన వేళ, కదలండి కలసి మెలసి ఆనేతకు సేనగా. రాయలసీమ రోషం రణగర్జన భీకరం, పలనాటి పౌరుషం శివమెత్తిన తాండవం. ఉత్తరాంధ్ర ఆగ్రహం ఉరకలెత్తె సాగరం, కోస్తాంధ్ర క్రోధం దుర్గమాత త్రినేత్రం. కలసి కట్టుగా సాగితే మనదేగా జయం జయం. ఇది హక్కు కొరకు పోరు, ఇది జన సమరం హోరు, కూటమి తకరారు, దెబ్బకింక పరారు. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, బాట జగన్ బాట. జగన్ బాట, జై జగన్ బాట, జగన్ బాట, జై జగన్ బాట. మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. 2022లో మన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారితో మాట్లాడి 17 మెడికల్ కాలేజీలను కూడా శాంక్షన్ చేపించడం జరిగింది. ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా పేదవాళ్లకు ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్ చేయాలి. మరి ఈరోజు ఒక మెడికల్ సీటు కావాలంటే 1,50,00,000 రూపాయలు మరి కట్టే పరిస్థితి ఉంది. పేదవానికి ఆ యొక్క ఆర్థిక పరిస్థితి లేదనే ఉద్దేశంతోనే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మరి ఈ 17 మెడికల్ కాలేజీలు రావడం వల్ల పేదవాళ్ళందరికీ కూడా
విద్య అనేది సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఏ పథకాలని కూడా ఇది రద్దు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు వచ్చి ఈ మెడిసిన్ చదువుకుంటే పేద విద్యార్థులు బాగుపడతారని చెప్పి వీరు ఒక బాధతోటి ఈ యొక్క మెడికల్ కాలేజీని కూడా రద్దు చేసి ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయమే కాదు, ఈరోజు విలువైనటువంటి ఆస్తులన్నీ కూడా మరి వైజాగ్ కానీ, విజయవాడ కానీ, కర్నూలు కానీ అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి దానికి గవర్నమెంట్కు చేత కాదు, ప్రైవేట్ వాళ్ళు అయితే నడుపుకుంటారనే విధానంతో నడుస్తూ ఉన్నారు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సలహా ఇస్తూ ఉన్నాను. మీరు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వం యొక్క ఆస్తులు, ఏపీ టూరిజం, మెడికల్ కాలేజీలు ఈ విధంగా అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే బాగుంటుందని చెప్పి నేను సలహా ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఆ విధంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంటుకు ప్రజలను పరిపాలించే విషయంలో చేత కాదు, ఎవరికి కూడా రైతులకు ఇంతవరకు మోసం చేసి ఈ రోజు వరకు కూడా రైతు బంధు అనేది ఇక్కడ ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు పంట నష్టపోతే కూడా ₹1 కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ, మరి అదేవిధంగా ఇన్సూరెన్స్ కానీ ఏది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇవ్వకపోగా ఈరోజు రైతులకు సంబంధించి మీరు బ్యాంకులో లోన్ తీసుకుంటే మీరు ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు కాబట్టి మీ ఇన్సూరెన్స్ గాను నేను డబ్బులు తెప్పిస్తానని చెప్పి అబద్ధం చెప్తా ఉన్నాడు. మరి ఆయన ఏం తెప్పాలా? ఈరోజు ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకు మన పంట నష్టపోతే ఖచ్చితంగా వస్తుంది. మన బ్యాంకులో మన డబ్బు బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు మనం ఇన్సూరెన్స్ కడతా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎకరా కూడా ఇన్సూరెన్స్ కట్టి రైతులను ఆదుకోవడం జరిగింది. ఈరోజు యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పొలాల్లో యూరియా వేస్తే మరి ఆ ధాన్యం తింటే మీరు చనిపోతారు, ఆరోగ్యాలు పాడవుతాయని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మరి ఆయనేమో మొలకల చెరువుకు సంబంధించిన మద్యాన్ని తాగి ప్రాణాలు తీసుకోండి అని చెప్పి ఒక దిక్కు చెప్తూ, ఒక దిక్కేమో ఉచిత సలహా ఎరువు లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు ఇంత దరిద్రమైన గవర్నమెంట్ ఎప్పుడు చూడలేదు గతంలో. ఈరోజు యూరియా రైతులకు వస్తే కూడా వాటిని కూడా బ్లాక్ మార్కెట్ను అమ్ముకొని ఈరోజు ఈ తెలుగుదేశం నాయకులు లారీలు అమ్ముకుంటా ఉన్నారు. ఇంత దరిద్రమైన గవర్నమెంట్ మనం ఎప్పుడూ చూడము. ఎందుకంటే ఈరోజు రైతులు, ముఖ్యంగా రైతులు పంటలు లేవు, గిట్టుబాటు ధర లేదు. మరి పంట చేతికి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా మరి ఈ యొక్క మద్దతు ధర లేదు. ఒక్క గింజ కూడా ఈరోజు వరకు రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు కనపడడం లేదు. మరి వైద్యపరంగా ఈరోజు 20 రోజులు మరి ప్రజలకు, పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ ఆపేస్తే కూడా అడిగే నాదుడు లేడు. ఎంతోమంది పిట్టలా ప్రాణాలు కోల్పోవడం జరిగింది, రాలిపోవడం జరిగింది. మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో మరి తప్పటడుగులు వేస్తూ కేవలం బెదిరించే ధోరణితో, భయపెట్టే ధోరణితో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నడిపిస్తూ ఈరోజు ప్రజలను వేధిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వీటికి నిరసనగానే ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 1,000,000 సంతకాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినారు. ఆ 1,000,000 సంతకాల ద్వారా తమ నిరసన తెలియజేయండి. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా సంతకాలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా మెడికల్ సీట్ వస్తే బాగుంటుంది, 1,50,00,000 మేము కట్టలేమనే పరిస్థితి వాళ్ళకు కూడా కలుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి ఖచ్చితంగా ఈ యొక్క 17 మెడికల్ కాలేజీలను కూడా ఏదైతే మిగిలిపోయినా ఉన్నాయో, ఇప్పటికి 7 పూర్తయినాయి, ఇంకా మీది 10 కూడా 60% పూర్తయినాయి. ఏదో 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కూడా కంప్లీట్గా అవుతుంది. ఈరోజు ఇప్పటికే 2,27,000 కోట్లు అప్పు చేయడం జరిగింది ఈ రాష్ట్రం 17 నెలల కాలంలో. మరి దాంట్లో మరి అంతా కూడా అమరావతి పెడతా ఉన్నారు. అమరావతి అది అయింది లేదు, పోయింది లేదు. ఎప్పుడూ వాళ్ళు వర్షం వచ్చినప్పుడు వల్ల అది మునిగిపోవడం, వీళ్ళు వాటర్ అంతా కూడా బయటికి కొట్టేయడం, దీంతోనే వాళ్ళ పని అయిపోతూ ఉంది. కాబట్టి దీంట్లో ఆ 2,27,000 కోట్లు ఒక 5% ఖర్చు పెట్టినా కూడా కనీసం ఈ కాలేజీలు, ఈ యొక్క కార్పొరేటు మరి ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా బాగుపడతాయి. ఎందుకంటే ఈ యొక్క మెడికల్ కాలేజీలు అనుబంధంగా మళ్ళీ ఈ యొక్క హాస్పిటల్స్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్సు మరి వైద్యము అందుబాటులో ఉంటుంది, మరి ప్రొఫెసర్లు వస్తారు, మరి స్టూడెంట్స్ ప్రతిరోజు వైద్యం చేసేదానికి వాళ్ళకు వీలు ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీలను ఖచ్చితంగా మీరు పీపీపీ విధానాన్ని రద్దు చేసి
గవర్నమెంట్కే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతాము.